బాపట్ల జిల్లా అక్కాయిపాలెం గ్రామంలో దీపావళి మందుగుండు సామాగ్రి స్టోరేజ్ గోడౌన్లను బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. చట్టవిరుద్ధంగా లైసెన్స్ లేకుండా దీపావళి మందుగుండు సామాగ్రి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. స్టాక్ పరిమితి తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే దీపావళి పండుగను పురస్కరించుకొని జిల్లాలోని సిఐలు, ఎస్ఐలు వారి పరిధిలోని దీపావళి మందుగుండు సామాగ్రి తయారీ, అమ్మకం, నిల్వ చేసే ప్రదేశాలను తనిఖీ చేసి భద్రతాపరమైన చర్యలను పరిశీలించాలన్నారు. అందులో భాగంగా ఈ రోజు గోడౌన్లను తనిఖీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎవరైనా లైసెన్స్ లేకుండా చట్టవిరుద్ధంగా అక్రమంగా టపాసుల తయారీ, సరఫరా, విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. బిల్డింగ్ మొత్తం స్మోక్ డిటెక్టర్ ఉన్నాయి. ఒక 8 కొత్తగా పెట్టాల్సి ఉంటుంది కదా. మరి ఇక్కడ ఏ స్మోక్ డిటెక్టర్ టెస్ట్ చేసే స్మోక్ తర్వాత స్టార్ట్ అయిందా? వాటర్ వస్తుంది, తర్వాత ఆపేశారు. ఎక్స్టింగ్విషర్స్ కూడా ఆపరేట్ చేసి అది యాక్చువల్గా 100 మీరు 100 kg మీరు ఎక్కడ నుంచి 18% ట్యాక్సేషన్ ఉంటుంది. అందరికీ నమస్కారం. సో రాబోయే దీపావళి ఫెస్టివల్ సందర్భంగా ఫైర్ క్రాకర్స్ మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడైతే సేల్ చేస్తున్నారో, ఎక్కడెక్కడైతే స్టోరేజ్ చేస్తున్నారో, ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో అన్ని ప్రెమిసెస్ అన్నీ చెక్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ సందర్భంలో అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కన్సర్న్డ్ ఇన్స్పెక్టర్స్, కన్సర్న్డ్ ఎస్ఐస్ అన్ని ఫైర్ క్రాకర్ సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, సెల్లింగ్ యూనిట్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. సో దాని భాగంగా ఈరోజు అక్కాయిపాలెం విలేజ్, వేటపాలెం మండలంలో ఈ యొక్క ఫైర్ క్రాకర్ స్టోరేజ్ యూనిట్ ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో అన్ని ఫైర్ ప్రికాషన్స్, అన్ని లైసెన్స్ కండిషన్స్ అన్నీ చెక్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఎవరు కూడా అగేన్స్ట్ ది లా ఎవరైనా స్టోర్ చేస్తే, విదౌట్ లైసెన్స్ ఎవరైనా అమ్మితే, ఎవరైనా స్టోర్ చేస్తే, ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తే దాని మీద కఠినమైన చర్యలు ఉంటాయి. లాస్ట్ 2-3 డేస్లో బాపట్ల టౌన్లో ఒకటి అండ్ దంకి టౌన్లో ఒక చోట ఇల్లీగల్ ఫైర్ క్రాకర్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఎవరు కూడా విదౌట్ లైసెన్స్, విదౌట్ పర్మిషన్ ఎక్కడ కూడా ఈ ఫైర్ క్రాకర్స్